అందరూ చెప్దాం హల్లెలూయా. గత వారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం. అందరు తీసుకోండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో నుంచి మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. వారు ఒక బలిపీఠమును కట్టి ఒక ప్రతిష్ఠిత స్తంభమును ఏర్పాటు చేసి వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు నాకు మొర్రపెట్టినప్పుడు అంటాడు. వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు సూర్యుడైన ఒక రక్షకుని పంపి వారందరిని నేను విమోచిస్తాను అని చెప్పి ఐగుప్తు గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ఐగుప్తీయులు ఎలాంటి హేయ కార్యాలు చేశారో, ఐగుప్తును దేవుడు ఎలాగా నీళ్ళు లేని పట్టణంగా చేశాడో, శౌర్యం లేని పట్టణంగా చేశాడో మనం 7 విషయాలు గత ముందు ఎపిసోడ్లో మనం చూసాం. ఈరోజు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఈ ఐగుప్తు మారాలని 24వ వచనంలో 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా జనులైన ఐగుప్తీయులు అన్నాడు. ఎవరి జనం చెప్పండి? ఎందుకు దేవుడు ఐగుప్తును అంత ఇష్టపడుతున్నాడంటే ఐగుప్తీయులు కూడా దేవుని జనమే. ఆ జనాంగమును దేవుడు నా జనులుగా చేసుకోవాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక 7 విషయాలు ఈ ఐగుప్తుని గురించి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు ఒక విషయాన్ని చూద్దాం. 19వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి అంటే దేవుడు మాట్లాడిన మాట ఎవరి గురించి మాట్లాడాడు అమ్మా? సో నీ గురించి దేవుడు మాట్లాడాలి. ఎవరి గురించి చెప్పండి? నీ గురించి దేవుడు వాక్యములో నుండి మాట్లాడాలి. అంతేనా? దేవుడు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది నీ గురించి మాట్లాడేటప్పుడు నీ విశ్వాస్యతను పెంచుకోవాలని, నీ భక్తిహీనతను మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవోక్తి అంటే దేవుడు పంపించింది. మీకు బాగా అర్థమని చెప్తాను. ఒక ప్రశ్న అడుగుతాను. పోస్ట్ మ్యాన్ తెలుసా మీకు అందరికీ? పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు? పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెస్తాడు. ఎప్పుడు ఒకే ఉత్తరం తెస్తాడా ఏమా? ఎప్పుడు ఒకే ఉత్తరం తెస్తాడా? ఈరోజు ఒక ఉత్తరం ఇస్తే మళ్ళీ ఇంకొక ఉత్తరం, రోజు ఒకే ఉత్తరం తీసుకొచ్చాడు అనుకోండి, మీరేమంటారు? అంతే. పోస్ట్ మ్యాన్ ఎవరంటే సేవకుడు. ఎప్పుడు ఒకే వాక్యం చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఓ పాస్టర్ గారు ఎప్పుడు బాప్తిసం మీద వాక్యం చెప్పేవాడంట. దీని మీద ఎప్పుడు బాప్తిసం గురించి చెప్పేవాడంట. ఒకరోజు సంఘ పెద్దలు అందరూ సంఘం అంతా కలిసి అయ్యగారండి ఎప్పుడు బాప్తిసం గురించి ఎందుకండి, కొత్త సబ్జెక్ట్ ఏదని చెప్పండి అంటే వచ్చి ఆదివారం ఆదికాండంలోంచి చెప్తాను, మంచి మర్మయుక్తమైన సంగతులు చెప్తానన్నాడంట. అందరూ పుస్తకాలు అట్టుకుని వచ్చారంట. ఆదికాండం 1వ అధ్యాయం తీశారు. ఏముంటుంది అక్కడ? ఆది అయిన దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఉండెను. సో సృష్టిలో కూడా నీళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా బాప్తిసం ఉంది అన్నాడట. ఎక్కడ? అని అనుకున్నాడు ఈ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా బాప్తిసం మాత్రం ఎందుకు? అత్తమాలు ఆయన బాప్తిసం గురించి చెప్తాడంటే ఆయన పిలుపు ఏంటంటే బాప్తిసం పొంది మారాలి. ఆ వాక్యం ద్వారా అనేక మంది మార్పు చెంది బాప్తిసం ముందు దేవుని దగ్గర రావాలి. దేవునితో మాట్లాడే ప్రతి మాట కూడా నీవు మార్పు చెందాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా చెప్తాం? హల్లెలూయా. నువ్వు మారాలని. నేను ఇందాక ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. ఏమైపోయింది? గ్యాస్ అయిపోతే ఆ గ్యాస్ను దేవుడు పంపించమని అడుగుతుందంట. దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీకు గ్యాస్ పంపిస్తానని అన్నాడంట. ఇంట్లో డబ్బులు లేవంట. ప్రభువా 200 కావాలి అని అందంట. ఎవరి కాళ్ళ దగ్గర 100 రూపాయల నోటు 200 నోటు పడిపోయిందంట. ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు
కాసు బంగారం కావాలని కానీ రాత్రి ఇచ్చాడండి దేవుడు. ఇవన్నీ నమ్మశక్యమేనా? దేవుడు మాట్లాడిందేనా? కొన్నిసార్లు మనుష్యులు ఘనపరచబడడానికి చెప్తారు. ఒక ఆవిడ ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే తుడుస్తా చెయ్యి నొప్పి వచ్చిందంట. దేనికి? సీపరగడ్డతో తుడితే. ఇప్పుడు ఆవిడ తుడుస్తుంటే ఏమవుద్ది అమ్మా? చెయ్యి నొప్పి వస్తుంది. ఏంటండి, నేను చాలాసార్లు ఉంటాను. చీపురు ఎంతవరకు ఉంటుందండి? అది కేజీ ఉంటుందా అమ్మా? ఆడవాళ్ళ మీరు చీపులు తుడుతారు కదా, కేజీ ఉంటుందా? మళ్ళీ తుడుతున్నప్పుడు ఎందుకు నొప్పి వచ్చింది? పోనీ అంట్లు దోమేస్తుందంటే చెయ్యి బాగా ఫ్రెష్ చేయాలనుకోవచ్చు. పోనీ నీళ్ళు మోతుంది అనుకుంటే ఉల్లంత నొప్పి వచ్చేసింది అనుకోవచ్చు. ఏం చేసింది? ఇది దేవుడు మాట్లాడిందా అమ్మా? దేవుడు మాట్లాడింది వేరుంటుంది. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు మారాలి, మార్పు చెందాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి. ఇది దేవుడు మాట్లాడేది. ఈరోజు సేవకుడు ఎలాగైపోతున్నాడు? సొంత డబ్బా. ఏ డబ్బా చెప్పండి? సొంత డబ్బా. దేవుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. నీతో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నువ్వు కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. మలాకీ నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు చీకటి యుగం అంటారు. ఇట్స్ ఎ డార్క్ ఏజ్. ఎవరితో దేవుడు మాట్లాడలేదంట. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఈ రోజున దేవుడు ప్రతి వారితో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ దేవునికి దగ్గరికి ఎవడలేడు. ఇప్పుడు ఐగుప్తు గురించి దేవోక్తి ఏంటి చదవండి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తున్నాడు దేవుడు? ఎందుకు ఐగుప్తుకు వస్తున్నాడు? మన వారం చెప్పాను అమ్మా. త్వరగా ఎందుకు రావాలి? వేగముగా ఎందుకు రావాలి అని అంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలి కాబట్టి, ఒక వ్యక్తి మారాలి కాబట్టి వేగముగా వచ్చుచున్నాడు. దేవుడు వచ్చే విధానం బైబిల్ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 25వ వచనం. ఉత్తర దిక్కు నుండి ఒకరిని రేపుచున్నాను, ప్రార్థించేవాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. చాలండి. దేనికోసం వస్తున్నాడు ఈయన అమ్మా? సూర్యోదయం చేస్తాడు. దేనికి వస్తున్నాడు? ప్రార్థించేవాడు ఒకడు వచ్చుచున్నాడు. ఎవరు? అది ఈరోజు ప్రార్థనా పరులు. నా నామమున ప్రార్థించేవాడు ఒకడు వస్తున్నాడు. బురదను తొక్కినట్లు, కొమ్మరి మన్ను తొక్కినట్లు, అనగద్రొక్కునంటే బురద, పాపం, శాపం ఇవన్నీ తొక్కగలిగిన వాడు. ఎవరు తొక్కగలరు అలాగా? ప్రార్థన చేసిన వారు ప్రార్థన చేసినప్పుడు బురద లాంటి ఏదైనా సరే, శపితపూరితమైన ఏదైనా సరే, దానిని త్రొక్కగలిగిన వాడు ఒకడు వచ్చుచున్నాడు. అతను ఎలాంటి వాడు? ప్రార్థించేవాడు ఒకడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన యేసుప్రభువు వారు ఎలాంటి వారు దేవుడు తెలుసా? ఆయన కన్నీళ్లతోనూ రోదనముతోనూ ఆయన అనుదినము దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే, నిన్ను రక్షించి నిన్ను యోగ్యునిగా చేయాలని ఆయన ప్రార్థించేవాడు ఒకడు వచ్చుచున్నాడు అంటున్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు వస్తున్నాడో తెలుసా? నిన్ను మార్చాలని. ఆయన ప్రార్థన ద్వారా కొన్నిసార్లు దేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని వైపు ఇంకా తిరగాలని. ఇంకా టైం ఉంటుంది. టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైం ప్రకారం తిరగలేదు అనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంకొక వచ్చిన చూద్దాం. మార్క్స్ 1వ అధ్యాయం 7వ వచనంలో, మార్క్స్ 1వ అధ్యాయం 7వ వచనంలో, మరియు
చూడండి, ఒక శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఐగుప్తుకే కాదు, నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు వెనకాల ఎవరున్నారు? శక్తివంతుడైన దేవుడు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే, ఒక దైవజనుడు దేవుని నామాన్ని బట్టి అక్కడ ఉచ్చరిస్తే అద్భుత కార్యం ఎవరు చేస్తారు? దేవుడే. అందుకే నా వెనక ఒక శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? నా వెనక శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడే దిగి వచ్చిన వేళ. ఇప్పుడు ఐగుప్తునికి దేవుడు ఎందుకు వస్తున్నాడు? వేగముగా ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఆయన ప్రార్థన ఏంటని తెలుసా? ఐగుప్తు మార్పు చెందాలి, లోకం మార్పు చెందాలి, పాపము విడిచిపెట్టాలి, చెరలోంచి బయటికి రావాలి, వాళ్ళందరూ దేవుని దగ్గరికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యముగా కనిపిస్తుంది. యేసు ప్రభువు వారికి ఒక పేరు ఉందండి. ఏంటి తెలుసా? ఎరిమియా. ఏం పేరండి? యేసు ప్రభువుకి ఇంకో పేరేంటి? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు యాక్టివ్గా ఉండాలి, వాక్యం నేర్చుకునేటప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ముగించేస్తారని కొడకండి. మత్తయి సువార్త 16:14 మత్తయి సువార్త 16:14 అక్కడ ఏముంటుందంటే, కొంతమంది ఏమనుకుంటున్నారు? యేసుప్రభుని బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటున్నారు. కొందరు ఏలియా అని, కొందరు ఎర్మియా అని. ప్రవక్త ఆయనకి యేసుప్రభుని ఏమనుకుంటున్నారు? ఎరిమియా అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారండి? చెప్పండి. ఎరిమియా. గట్టిగా చెప్పండి అందరూ. ఎరిమియా ఎలాంటివాడు తెలుసా? కన్నీటి ప్రవక్త. యేసుప్రభు వారు కూడా ఆయన ఉదయాన్నే సేవ చేసేవాడు, రాత్రిపూట ఏం చేసేవాడు తెలుసా? రాత్రంతా ప్రార్థన చేసేవాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఎరిమియా అంటే కన్నీటితో ప్రార్థించేవాడు, రోధించేవాడు. నేను ఒక సిలువ యాగానికి వెళుతున్నాను, ఆ సిలువను జయించాలని ఏం చేసేవాడు? ఆయన కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఆయన ఎరిమియా అన్న కారణం ఏంటంటే, ఎప్పుడు కన్నీటితో ఏం చేసేవాడు? నాకు రాత్రి 10:30-11 ప్రాంతంలో నేను ఏడ్చాను. ఎందుకో తెలుసా? ఎందుకు ఏడ్చుంటాను? అబ్బా, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని కాదండి. నేను రాత్రి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూస్తున్నాను. జిమీమా రోడ్రిగ్స్ అని ఒక సిస్టర్. నేను చూస్తున్నంతసేపు టెన్షన్. నేను ఫస్ట్ నుంచి ఏమనుకున్నానంటే 341 రన్స్ కొడతారు రెడీ అనుకున్నాను. అనుకుని డ్యూటీలో ఉన్నాను, చూస్తున్నాను. మాకు నైట్ పని ఏం లేదు, వాచ్ చేస్తున్నాను. వాచ్ చేస్తుంటే ఈ సిస్టర్ ఆ రన్స్ కొట్టే ప్రతిసారి నోదులో ఏదో ఒకటి అనుకుంటుంది. ఆ కామెంటేటర్ అంటున్నాడు, షీ స్పీకింగ్ హెర్ సెల్ఫ్ అంటాడు. ఆమెకు అంతటా ఆమె ఏం చేస్తుంది? మాట్లాడుకుంటుంది. మగోళ్ళు 6 కొట్టడం అంటే ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళు కొట్టడం అంటే అదోడు 100 రన్స్ 3-4 గంటలు అలా నిలబడి ఆడడం అంటే ఎంత కష్టం. మొత్తం మీద ఆమె సెంచరీ కొట్టింది. వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఫస్ట్ టైము 2 దేశాలు వరల్డ్ కప్ గెలవని 2 దేశాలు. ముందు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇండియా కూడా వెళ్ళిపోతూ కన్నీరుతో ఏడుస్తూ వస్తుంది ఆ అమ్మాయి. ఏమొస్తుంది? అందరూ అక్కడ కన్నీళ్ళతో ఉన్నారు. కానీ ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నాకు ఏడుపు ఎందుకు వచ్చింది తెలుసా? నేను అంతసేపు ఆడినా యేసు ప్రభువే నాకు బలాన్ని ఇచ్చి నడిపించాడు. చప్పటి కూడా దేవుని చెల్లిద్దాం. ఏమంది? మనం చెప్పగలం సాక్ష్యం. ఒక ఇండియా గెలవడానికి కారణమైన ఆ సిస్టర్ అడిగారు, నువ్వు ఎమోషన్గా ఉన్నావు, నాకు తెలుసు అది. నువ్వు ఎందుకు అంత ఎమోషన్గా ఉన్నావు? నీ విక్టరీకి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ విక్టరీకి ఇదేంటి అని అంటే, ఫస్ట్ ఏమంటుందంటే, నా దేవుడు మంచినీళ్ళు చూడండి, మంచినీళ్ళు చూడండి.
యేసు ప్రభు కృప వలన ఆయన శక్తినివ్వడం వల్ల నేనేం చేశాను, ఇంత బాగా ఆడగలిగాను. దేవునికి స్తోత్రం. కొంతమందికి అది మింగుడు పడలేదు. ఎవరికి? కొంతమందికి మింగుడు పడట్లేదు అది. న్యూటన్ తెలుసు కదా మనందరికీ. న్యూటన్ థియరీ చెప్తే అబ్బా న్యూటన్ చాలా గొప్పవాడు అన్నాను. న్యూటన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఈజ్ ఏ క్రిస్టియన్. బైబిల్ నుంచి నేర్చుకున్నాడు. కరెంట్ని కనిపెట్టినాడు. చీకటిలో అగాధ జలముడిపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను, వెలుగు కమ్మింది కాబట్టి ఆ వెలుగును సృష్టించాలనుకున్నాడు, సృష్టించాడు. ఈజ్ ఎ క్రిస్టియన్. మనం స్పోర్టివ్గానే చూస్తాం, కానీ ఆ సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని విని కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎవరు బేగా అది కూడా ప్రతికూలమైన సమయంలో అలా చెప్పడం ఒక గొప్ప. ఈరోజు అందరూ అదే స్టేటస్లో. ఆ సిస్టర్ కన్నీటితో దేవుని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన హోదాను బట్టి మనం ఎప్పుడు దేవునిని ఘనపరుస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చుచున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇర్మియా ఎందుకు పేరు తెలుసా? కన్నీటి ప్రవక్త. ఆయన ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. దేవునికి స్తోత్రం. నేను దేవరాజు గారిని ఒక దైవజనుడు వాక్యం వింటూ ఉంటాను. ఆయన ఎప్పుడు కూడా కన్నీటితో వాక్యం చెప్తూ ఉంటాడు. ఆయన చూసినప్పుడు అలా నాకు అనిపిస్తుంది, ఇంత కన్నీటితో ఎలాగా ఆయన అంటే దేవునితో అలా గడుపుతున్నాడు ఆయన. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఐగుప్తుకు వచ్చాడు కదా. బైబిల్లో చాలాసార్లు యేసు ప్రభు వచ్చుచున్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాడు అనేది ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. ఒక 2-3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా దేవుడు వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడట? మహాకోపముతోనూ ప్రతీకారముతోనూ అగ్నిజ్వాలలతోనూ గద్దించుటకు. అసలు ఎందుకు దేవుడు రావాలి మన దగ్గరికి? ఎందుకు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది? గద్దించుతున్నాడు దేవుడు. ఈ ప్రజలు గద్దింపునకు లోబడాలి. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అని ఉంటుంది. ఇప్పుడు దేవుని గద్దింపు ఏంటంటే, అక్కడ మీరు ఇది 66వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే, అయ్యో హేయ వస్తువును ఇక్కడ వీళ్ళ హేయమైన క్రియలు చేస్తున్నారంట. ఏ క్రియలు? దేన్ని తింటున్నారండి అమ్మా? ఫస్ట్ పంది, తర్వాత పంది కొక్కులు. పంది కొక్కులు అంటే ఏంటి? పందుల ఎలకలు అంతేనండి. అంటే హేయమైన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఇప్పుడు ఇది పంది కొక్కు, పంది లేక ఇవన్నీ ఎందుకు వాడాడంటే, వాళ్ళ స్వభావము హేయమైనదిగా ఉంది. హేయమైన వారి జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు ఏం చేశాడంటే గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గద్దింపు అనేది ఇవ్వటానికి, గద్దించటానికి యేసుప్రభు ఎలా వస్తున్నాడు? అగ్ని రూపముగా. ఎలాగండి? ఇక్కడ ఒక పాయింట్ గమనించారో లేదో, ఆయన మహాకోపంతో వస్తున్నాడు, ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు, అగ్నిజ్వాలగా వస్తున్నాడు, అగ్ని రూపంగా ఉన్నాడు. కానీ
ఆ అగ్నికి నువ్వు కాలిపోకుండా నేను గద్దించి వెళ్ళిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూడండి, మీలో గద్దింపు ఎంతమందికి ఇష్టం అమ్మా? గద్దింపు ఎంతమందికి ఇష్టం చెప్పండి. పాస్టర్ గారు సరిగా కూర్చోండి అన్నారు అనుకోండి, ఏమవుతుంది? బా ఆ షట్టర్ వేయొద్దు అన్నాం అనుకోండి, కోపం. అలా తిరక్కండి, కోపం. గద్దించేవనుకోండి, కేడీపేటలో వాకింగ్ చెప్తున్నారట నాన్నగారు. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఏం చేయాలి? వాక్యం వినాలి, లేదంటే చదవాలి. ఆ చిన్నపిల్లలు తాడి గొడవ చేస్తుంది. మా నాన్నగారు అన్నారట, అమ్మా బుద్ధి ఉందా? మా అమ్మాయిని ఏమన్నారు పాస్టర్ గారు అంటే, మాకు బుద్ధి లేదా? ఇప్పుడు గద్దెంపు దేనికి వచ్చింది అక్కడ అమ్మా? వాక్యం చెప్తుంటే ఏం పనులు అన్నారు అంటే ఏమనలేదు. అనగానే ఆవిడ చెప్ప సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సైలెంట్, అందరూ మొత్తం చర్చ అంతా ఏమైపోయింది? గుడి మానేశారు. వాళ్ళు ఏం మానేశారు? గుడి మానేశారు. నాకు తెలిసింది ఎలాగెలాగా అన్నారు. తర్వాత వాళ్ళని కలిశాను నేను. ఏంటి బ్రదర్ అంటే, ఇలాగా అయ్యగారు ఇలాగ అన్నారండి అన్నాడు. మీ అమ్మాయిని మీరు ఎప్పుడైనా తిట్టారా అని అడిగాను. కుట్టాను కూడానండి అన్నారు. ఎందుకు కొట్టదు? కొట్టకూడదు కదా. ఒక్కోసారి అలా మరి దైవజనుడు కూడా అంతే. దైవజనుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. కానీ ఇప్పుడు గద్దింపుకు లోబడినాడు ఉన్నాడా? దేవుని సేవకుడు అంటే అస్సలు ఈ రోజుల్లో చాలామందికి ఎలా ఉంటుంది అంటే, సేవకుడు అంటే ఆయన చెప్పిన మాట వినలేని వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సేవకుడు గద్దింపును విధానం లేదు. ఒకసారి ఇంకోటి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఆమేన్. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు గద్దింపు సేవకుడి ద్వారా మీకు ఎందుకు ఇస్తాడంటే, ఆయన గద్దింపు విని తిరిగితే మేము ఇదేం కుమ్మరిస్తాడు? దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుద్ది. దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, నా వైపు తిరగండి. ఆయన గద్దిస్తున్నాడు. ఆయన నువ్వెవరో గద్దించడానికి అన్నారు అనుకోండి, మనం ఏమీ చేయలేం. నేను కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు గద్దింపుకి నువ్వు లోబడరు. ఇదే సామెతల కింద 6:23 కూడా చూడండి. ఇదే సామెతలు ఉండును శిక్షార్థమైన గద్దింపులు. ఏంటంటే గద్దింపు ఏంటి? ఒకరిని గద్దించారంటే జీవ మార్గము, జీవమునకు పోయే మార్గానికి వెళ్ళాలని గద్దిస్తున్నారు దేవుడు. ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడు అక్కడ గద్దిస్తున్నాడు? అగ్ని రూపంగా ఎందుకు వచ్చి గద్దిస్తున్నాడు? వాళ్ళు జీవ మార్గంలో ఉండాలి, జీవాన్ని తెలుసుకోవాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి. అందుకే వాళ్ళని గద్దిస్తున్నాడు. గద్దింపుని విని మార్పు చెందిన వారు చాలామంది సమాజంలో ఉన్నారు. రెండవదిగా యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా విమర్శింప దేనికి వస్తున్నాడండి? విమర్శించడానికి వస్తున్నాడు. మొట్టమొదటి దేనికి వచ్చారు? గద్దించడం. రెండవది విమర్శ ఎప్పుడు చేస్తాం మనం అమ్మా? విమర్శ ఎప్పుడు చేస్తాం? మనకు నచ్చంది అయితే విమర్శిస్తాం, అంతేనా? ఒకరు ఒక రకంగా ఉన్నారు అనుకోండి, మీకు నచ్చలేదు, ఏం చేస్తాం? ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మీకు ఒక పాలసీ నచ్చలేదు, గవర్నమెంట్ ఏం చేస్తాం? విమర్శిస్తాం. గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ బాగుందండి, ఈ గవర్నమెంట్ ఇది బాగాలేదండి. విమర్శ అనేది దేవుడు. మన చదవమా.
తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. వీరే ద్రాక్ష తోటలను మీరు ఇలా ఏం చేశారు తెలుసండి? ద్రాక్ష తోటలు తినేశారు, కింద వారి సోమను కూడా తినేశారు. ఇప్పుడు దేవుడు వారిని విమర్శించాలనుకుంటున్నాడు. ఇంకా మీరు చదివితే 3:16 ఇది చెప్పడానికి అనువీలుగా ఉంటుంది, కానీ చదువుదాం ఒకసారి. 3:16 3:16 యెషయా 3:16 ఏమనగా సియోను కుమార్తెలంటే సంఘం ఏమైపోయారండి? గర్వం ఎందుకు వస్తుంది అమ్మా? డబ్బు పెరిగోళ్ళకి గర్వం వస్తుంది. నేను ఒక ఆయనకి గర్వం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు వస్తుందండి అన్నాడు ఒక అతను. ఎప్పుడు వస్తుందట? జ్వరం వచ్చినప్పుడు గర్వం రాదండి. జ్వరం వచ్చినప్పుడు పడుకుంటాడు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రాలై ఇదండి మెడ చాచి అంటే ర్యాప్ వాక్ చేసేవాళ్ళు చూడండి, మెడలో పెడతారు వాళ్ళు, స్ట్రైట్గా ఉంటుంది, మెడ చాచి నడుస్తారు వాళ్ళు. వాళ్ళ నడకను వెనక నుంచి చూస్తే ఆ వాక్ ఎందులో కనబడుతుంది? మెడలో కనిపిస్తుంది. దాన్ని మెడ చాచి అంటారు. మెడ చాచి నడుచుచు ఇంకో సూపులు అండి. వీళ్ళు అసలు సంఘానికి వచ్చిన వాళ్ళేనా? సియోను కుమార్తెలు ఎలా ఉన్నారు? వారు చూపంటే ఎలా చూస్తారు? చూసి చూడండి అంతేనా? వారు చూపంటే ఒక సైడే చూస్తుంటారు వాళ్ళు. కొంతమంది మెల్లకొన్నోళ్ళు ఉంటారు కదా, మెల్లకొన్నోళ్ళు. వాళ్ళు ఎటు చూసినట్టు? మెల్లకొన్నోళ్ళు. నేను బైబిల్కి వెళ్ళి చదువుకున్నప్పుడు ఒక కుర్రాడు ఉండేవాడు అండి. ఆడికి మెల్లకొన్న తెలియదు, ఏరుకొని ఎలా చూసేవాడు. ఆడు ఎలా చూస్తుంటే ఒరే సరిగా చూడరాని వాడు. ఇంతే. ఆఖరికి ఆడు చూపేస్తాడు, వదిలేండి అన్నాడు. ఆడు వినయంగా ఉన్నప్పుడు ఎలా నటిస్తాడంతే. వార చూపులు చూచి అమ్మా ఏమి చెప్పలేమ్మా, ఎలా నడుస్తున్నారు? కులుకుచ్చు నడుచుచ్చు ఏం మోగిస్తున్నారు బా. పూర్వం కాళ్ళకి గజ్జిలా ఏమంటుంది దాన్ని? పట్టీలు ఎందుకు వేసేవారు తెలుసా? ఆడవాళ్ళకి పట్టీలు వేసి తెలుసా? బా. పూర్వం ఒక సామెత చెప్పేవారు, గది దాటితే తెలుస్తుంది, తెలియాలని. ఆ యొక్క పట్టీలు పూర్వం గజ్జలు పెట్టేవారు, తర్వాత పట్టీలు వచ్చినాయి తప్ప ఎన్ని మొయిలేపోతాం గజ్జలు అని చెప్పేసి పట్టీలు తయారు చేసి దాన్ని సుందరంగా చేశారు. అంటే అప్పుడున్న కాలంలో స్త్రీలు బయటకు వెళ్తే సౌండ్ రావాల. మరి ఇప్పుడు ఈ సౌండ్ దేనికి వస్తుంది? వాళ్ళు నడుస్తుంటే బా అంత గజ్జల సౌండ్ ఎత్తుకుని రావాలా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, గజ్జల సౌండ్ చేసుకుంటూ వెళ్తే అందరూ ఏం చేస్తారు? కొన్నిసార్లు సంఘంలో అందరూ గాజులు ఫిస్ ఒకేసారి చదువుకుని ఎంత సౌండ్ వస్తుంది? బైబిల్ చెప్పింది ఏంటంటే మనం లోకంలో ఉండకూడదు. మన సినిమా యాక్టరు ఈ క్రిస్టియన్స్ మీద కొన్ని ట్రోల్స్ చేస్తుంటుంది ఆ అమ్మాయి. ఆవిడ ఒక ట్రోల్ ఏంటంటే చేసిందంటే, వాళ్ళ ఇంట్లో దిగారు క్రిస్టియన్స్, యేసుప్రభు ఫోటో పెట్టుకుని దిగారు, లోపలికి పట్టుకెళ్ళారు. ఏం పట్టుకెళ్ళారు? అందరూ చూడండి, ఏం పట్టుకెళ్ళారు? 2 బిందెలు నీళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత ఏం పట్టుకెళ్ళారు? ఫోటో పట్టుకెళ్ళి నేను నా ఇంటి వారిని మొత్తం ఏదో పాడారు. వాళ్ళు పాడి లోపలికి వెళ్ళారు. ఆవిడ చెప్పింది ఏంటంటే ఫోటో ఒకటే మారింది, కానీ అందులో ఏమీ మారలే. వాళ్ళ బొట్టు కానీ స్టైల్ కానీ ఇది మారలా. ఏం మారింది? బెనహర్ అక్క నా స్టైలు మారింది అనే పాటను చాలామంది ట్రోల్స్ చేస్తారు, కానీ
అసలు మార్పు ఏంటంటే దేవుల్లో రావడం అసలైన స్టైల్ మారడం. ప్రభువుని నమ్ముకున్న ఇంకా పాత జీవితం మారలేదు కదా. ప్రభువుని నమ్ముకున్న ఇంకా ఆ స్టైల్ మారలేదు. మనం అప్పుడప్పుడు చూడండి, ఏదైనా పని చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఈరోజు మంచి రోజేనా, ఏ సెడ్ రోజు ఏమైనా ఉందా? అమ్మ మీరు ఈరోజు మంచి రోజు కాదని అనందండి మానేస్తారు మీరు. దాని అర్థం ఏంటంటే గజ్జెలు మోగించున్నారండి, అర్థం ఏంటంటే సౌండ్ చేస్తున్నారండి, అర్థం ఏంటంటే వారు వేరేగా వెళ్ళిపోయారు. చదువు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గుండు చేసేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆ మధ్య రోస్టింగ్ ఛానల్ ఎట్టి మొత్తం అందరినీ గుండు చేసేసాడు. రోస్టింగ్ ఛానల్ ఎట్టి ఎవరిని కనికరించలేదు. దేవుడు ఎందుకు దిగి వస్తున్నాడంటే విమర్శ చేయడానికి. మనలో ఉన్న ప్రతిదాన్ని విమర్శించుకోవాలి. ప్రభు బలి ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం, మనలను మనమే విమర్శించుకుని ఎడల ఏం చదువుతారు? మనలను మనమే విమర్శించుకుని ఎడల ఏముంటుంది అక్కడ? నీడిన తప్ప ఏమి మనం నేర్చుకోవడం ఏముంది అమ్మా? మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని ఉంటుంది. 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఉంది. 24 నుంచి చూడండి. మనలో 26 వచనం 27 వచనం ఉంటుంది. మనలను మనమే విమర్శించుకొని ఎడల 1వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం ఎన్నో వచనమ్మా? 31 చదవమ్మా. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల ఏం పొందాలి? దేవుడు విమర్శించకముందే నిన్ను నీవే విమర్శించుకో. అల్లాలు విమర్శించారండి, వాళ్ళు ఎవరో విమర్శించరు, నీకు నీవే మొదట. దేవుడు విమర్శించేదానికంటే ముందు నువ్వేం చేయాలి? విమర్శించుకోవాలి. కాబట్టి 1 కొరింథీ 4:14 ఏమంటాడంటే, 1 కొరింథీ 4:14లో 1 కొరింథీ 4:14 ఏమంటాడండి? మిమ్మను కాదు కానీ పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాచున్నాను. 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. కట్టిరు కనుక 4:14 14 ఓకే. అక్కడ చూడండి, నన్ను విమర్శించువాడు ప్రభువే అని ఉంటుంది. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే నన్ను విమర్శించువాడు ప్రభువే అని ఉంటుంది. కాబట్టి ఈరోజు విమర్శ 4 చదువు. ఆయనను ఇప్పుడు దేన్ని బట్టి దేవుడు విమర్శిస్తాడట? దోషాన్ని బట్టి. నీతిమంతుడిగా ఉంటే దేవుడు విమర్శ చేయడు. మళ్ళీ చదవమ్మా వచ్చును. ఆయనను నీతిమంతుడిగా ఎంచబడను. ఆయనను నన్ను విమర్శించేవాడు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఎందుకు వచ్చాడు? ఫస్ట్ గద్దె. రెండోది, మూడోది మనలో ఉన్న చెడుతనాన్ని తీసుకో. ఇది చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4:13 చదవమా. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? మేఘాలు కమ్మినప్పుడు ఎలా ఉంటుంది జీవితం? చీకటిగా ఉంటుంది. మేఘాలు కమ్మినట్టు ఆయన వచ్చుచున్నాడు. ఆయన చూడండి, ఆయన రథాలు ఎలా ఉన్నాయట? దేనికి స్తోత్రం చెప్పండి. మన తుఫానికి అన్నీ పడిపోయి. నాకు ఒక్కొక్కసారి
గాలిని చూసినప్పుడు అద్భుతం ఏంటంటే, ఒక చెట్టుని ఇరగొట్టాలంటే తాడేసి లాగుతారు, అంతేనండి. మరి గాలి తెలగిరిపోతుంది చెట్టు. అమ్మా మీరు ఆలోచన చేయండి, ఒక దుక్కని నరకాలంటే 3 రోజులు పడుతుంది మనకి, ఒక పెద్ద మానుని. అలాంటి చెట్టే ఏమవుతుంది అంటే అర్థం ఏంటంటే, 2 గాలి ఇలాగ కలిసి ఒకేసారి మిక్స్ అయింది అనుకోండి, ఆ 2 గాలుల ప్రభావానికి చెట్టు ఏమవుద్ది, పడిపోద్ది. అంటే గాలి కొన్న శక్తి ఏంటంటే, అది అవసరమైతే బంధించగలిగిన శక్తి కూడా దానికి ఉంది. ఆ రథములు సుడిగాలిన రథాల మీద ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? మన చెడుతనమును కడిగి వేసుకోవాలని. 18వ వచనం. వీటిని నీ చెడుతనమా చూడండి, ఇక్కడ చెడుతనమును కడిగి వేసుకోవాలి. ఈ చెడుతనం నీలోంచి తీసివేయాలని యేసుప్రభు దేవుడు వచ్చుతున్నాడు. మనిషిలో చెడుతనం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే, కొంతమంది కొన్ని మానేస్తారు కానీ దాని వేరు ఉంటుంది. తాగుబోతాడు తాగుడు మానేశానని చెప్పి సారా కొడి దగ్గర కూర్చోలేదంటే అర్థం ఏంటి అమ్మా? ఇంకా ఆడికి ఏదో ఆశ, అది అసహించుకుంటే అమ్మా. పొద్దుట నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఆయన ఒక వాటర్ బాటిల్ ఓపెన్ చేశాడు, పెద్దది లీటర్ టిన్ ఉంటుంది కదా బాటిల్, ఓపెన్ చేసి అందులో పోసుకున్నాడు. పోసుకుంటే అది నీసు వాసన వస్తుంది. తాగుతాడా? ఒక గుక్క తాగాడు, చి అని చేస్తున్నాడు. ఏముంది బాటిల్లో? మేము అందరూ అనుకున్నాం ఇప్పటిదాకా అందులో బాటిల్లో మేము తాగాం కదా అంటే, ఇప్పుడు మీరు ఏ వాటర్ తాగేసాం? మేము నీసు కంపున్న వాటర్ మేము తాగేసాం. వెన్న నాకు ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ ఓపెన్ నా బాటిల్ బాగానే ఉంది. నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన బాటిల్ బాగానే ఉంది. ఆ బాటిల్ దాని మీద ఒక బాటిల్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో వాటర్ తీసి చూస్తే, సార్ వాసన రావట్లేదు సార్, మీ బాటిల్ వస్తుంది రావట్లేదు, నీ బాటిల్ వస్తుంది రావట్లేదు. ఇందుకు ఎవరి బాటిల్ ప్రాబ్లం? ఆడు బాటిల్లో వారం 3 రోజుల నుంచి వదిలించాడు వాటర్. ఇప్పుడు అందరూ ఏం చేసాడు? కొత్త వాటర్ మిక్స్ చేస్తాడు. ఇప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు చెప్పాం, అయ్యా ఇక్కడ ఎవరు ఇది బాగాలేంది ఎక్కడ? ఓహో అంటే నా బాటిల్ మార్చాలని అన్నాడు. ఎప్పుడు సమాజం అలాగే ఉంది. వాళ్ళందరూ ఏమన్నా అబ్బాయి నేను పర్ఫెక్ట్, నేను కరెక్ట్ అనుకుంటున్నారు. వారి చెడుతనం మనం కడిగి వేసుకోవాలి. ఈరోజు బాప్తిసం పొందమని దేవుని దగ్గర రమ్మని ఎందుకంటే తెలుసా? లోకములో ఉన్న చెడుతనానికి క్రైస్తవుడు ఏమవ్వకూడదు, ఆకర్షింపబడకూడదు. కాబట్టి దేవుడు రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన నివాసమును విడిచి వచ్చుచున్నాడంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థించేవాడు కూడా వచ్చుచున్నాడంటే అర్థం ఏంటంటే, మనందరము దేవుని బిడ్డలు కావాలని ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను. ఎన్ని? 1, గద్దించడానికి వస్తున్నాడు, విమర్శించడానికి వస్తున్నాడు. నీ చెడుతనమును కడిగేసుకోవాలి. ఏమి చేయాలి? నీ చెడుతనమును కడిగి వేసుకోవాలని దేవుడు వస్తున్నాడు. వేగముగా వస్తున్నాడు, మేఘముల మీద వస్తున్నాడు ఆయన. 7 విషయాలు ఉన్నాయి, 3 చెప్పాను. కాబట్టి ఈ 3 విషయాలు ఆయన వేగముగా వచ్చుచున్నాడు. మేఘం ఎక్కంటే అర్థం ఏంటంటే, ఐగుప్తు ఏమవ్వాలి? మారాలి. ఐగుప్తు ఆయన జనాంగముగా మారాలి. 19:24 చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథం 19:24 ఇది చదువు ముగించుకుందాం. ఆ దినమున ఐగుప్తు జనమై భూమి మీద, చూడండి, ఇశ్రాయేలు ఆశీర్వాద కారణం అయిపోయింది. చూడండి, నా జనమైన, అందరు చెప్తారు, నా జనమైన ఐగుప్తు. దేవుడు వచ్చి ఐగుప్తుని ఎలా మార్చాడు?
నా జనముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన ఎవరి జనాంగం? నిజమేనా? మన దేవుని జనాంగమైన దేవుని బిడ్డలమేనా? మనమందరం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, పరిశుద్ధత అనేది ఆయన రక్తంలో ఇవ్వబడింది కాబట్టి, ఆయన శిలువ మీద మనందరినీ పరిశుద్ధపరచడానికి ప్రభువారే దిగి ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, పాపులను రక్షించడానికి యేసు ప్రభువారే భూమి మీదకి వచ్చి శిలువ రాణి మీద వేలాడారు. ఆ వేలాడని యేసయ్య నీ కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా మీరు మారాలని. అట్రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందులో నిలబడదాం.